హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హసీనా కుకింగ్ బ్లాగ్స్ ఛానల్. చూడండి, ఈరోజు కోడిగుడ్ల పులుసు అండి. కోడిగుడ్డు పులుసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు అన్నీ చూడండి. అన్ని ఒక్కసారి వేసానండి, అన్ని మగ్గాలి. ఇక్కడ పక్కన విజిల్ వస్తుంది. పప్పు అండి, ఇది ముద్దపప్పు. ఎండుమిరగాయలు వేసి గోంగూర పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా ఉందో చూడండి. మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. పులుసు వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందాక చూపించిన గోంగూర, ఎండుమిర్చి, రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. చూడండి, వేడి రైస్. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయింది. ఈరోజు ఇదేనండి వీడియో. రేపు మార్నింగ్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, మనకి ఉల్లిపాయలు మగ్గినవి. బాగా మగ్గినాయి. ఇప్పుడు గుడ్లు వేస్తాను. గుడ్డు వేస్తున్నానండి. చూడండి, ఇవి కూడా దీంట్లో మనం పులుసు, చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇక్కడ గోంగూర కూడా వేగింది. కొంచెమేనండి గోంగూర వేగిపోయింది. ఇక్కడ పులుసు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు. కారం వేసానండి. 1 స్పూను కారం వేసాను. ఈ బాగా మగ్గితే ఉల్లిపాయలు కొంచెం అవి తీయండి. బాగా ఇవి మనకి ఫ్రై అవ్వాలి, బాగా మగ్గాలి.
ఎగ్ పులుసు కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. చాలా మేము ఇది కొన్న కారం కాదండి, మేము డైరెక్ట్గా మిరగాయలు పట్టించిన కారమే. మా ఊర్లో వేస్తారు కదా తోటలు, మీకు అవి కూడా త్వరలో చూపిస్తాను. ఇక్కడ ఇందాక చెప్పే కదా ఎండుమిరపకాయలు, గోంగూర, రోటి పచ్చడి. ఇక్కడ ముద్దపప్పు, ఇది కుక్కర్లో వేసాము. ఇది బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఇది కూడా ఇక్కడ ఎగ్ పులుసు మూత పెడుతున్నాను, మగ్గాలి కాబట్టి మనకి. పప్పు ఉడికిందండి. పప్పు మనం ఎనుపుకోవాలి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి పులుసు కొంచెం దగ్గరకు పడాలి. ఇది ఇందా చూపించా కదండి, గోంగూర రోటి పచ్చడి. ఎండుమిరగాయలు వేసి నూరాము. చూడండి బాగా కానొస్తుంది. ఇది ఇందాక చూపించా కదండి ముద్దపప్పు. ఇక్కడ వేడి వేడి రైస్ కొత్త అని ఉడుకుతుంది. ఇక్కడ కర్రీ కూడా మనకు దగ్గరకు పడుతుంది. ఈరోజు వీడియో ఇదేనండి. రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. మన ఛానల్ కానీ మీకు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ మాత్రం చేయండి. లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఈ వీడియోకి కనీసం ఒక 20 లైకులు వస్తాయి అనుకుంటున్నాను. లైక్ చేయండి. మళ్ళీ తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. పులుసు వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందాక చూపించిన గోంగూర, ఎండుమిర్చి, రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. చూడండి వేడి రైస్. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయింది. ఈరోజు ఇదేనండి వీడియో. రేపు మార్నింగ్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. Join colors today for a fit and happy life. Look better, feel better. People feel better. మళ్ళీ తీసుకున్నావా? ఎస్ఆర్కే ఉన్నారుగా. బాగుంటుంది.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి పులుసు కొంచెం దగ్గరకు పడాలి. ఇది ఇందా చూపించా కదండి, గోంగూర రోటి పచ్చడి. ఎండుమిరగాయలు వేసి నూరాము. చూడండి బాగా కానొస్తుంది. ఇది ఇందాక చూపించా కదండి, ముద్దపప్పు. ఇక్కడ వేడి వేడి రైస్ కొత్త అని ఉడుకుతుంది. ఇక్కడ కర్రీ కూడా మనకు దగ్గరకు పడుతుంది. ఈరోజు వీడియో ఇదేనండి. రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. మన ఛానల్ కానీ మీకు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ మాత్రం చేయండి. లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఈ వీడియోకి కనీసం ఒక 20 లైకులు వస్తాయి అనుకుంటున్నాను. లైక్ చేయండి. మళ్ళీ తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్.